సో ఈరోజు మనము లాస్ట్ టైం ఎక్కడ దాకా చేసాము, ఇందులో ఎంటర్ చేసి యాడ్ చేసినప్పుడు డేటా అనేది క్లియర్ అయితే చూసాము. దాని తర్వాత డూప్లికేట్ రాకుండా ఫిల్టర్ అయిపోవడం కూడా చేసేసాం. సో ఈరోజు మనం ఏం చేద్దాము అంటే ఆ, ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ డిఎఫ్ ఎస్డిఎఫ్ అనేది ఉంది మనకి ఇక్కడ కదా. డిఎఫ్ ఎస్డిఎఫ్ అనేది ఉంది. ఉన్నప్పుడు మళ్ళీ డిఎఫ్ ఎస్డిఎఫ్ అనేది ఎంటర్ చేసినప్పుడు యాడ్ చేయకుండా మనకి ఈ ఇన్పుట్ బాక్స్ కింద ఇట్ ఈస్ డూప్లికేటెడ్ అని చెప్పి ఏదో ఒక మనం ఎర్రర్ అయితే ఇద్దాం. సో ఎర్రర్ ఇద్దాము. అయితే దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ, ఈ టెక్స్ట్ని అంటే ఈ ప్రతి ఒక్క టు డూ ఐటమ్ని మనం ఎలా అంటే క్లిక్ చేస్తున్నాం, డిలీట్ అయిపోతుంది కదా. బట్ మనం ఏం చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ ద టెక్స్ట్, ఆ టెక్స్ట్ని డిలీట్కి ఒక డేటా టెక్స్ట్ అట్రిబ్యూట్గా యాడ్ చేసి మనము బేస్డ్ ఆన్ దట్ అట్రిబ్యూట్ మనము డిలీట్ చేస్తున్నాం కదా. అలా కాకుండా ఇప్పటి వరకు మనకి ఈ అనిమల్స్ అరే అనేది స్ట్రింగ్ రూపంలో ఉంది కదా మనకి, అంటే మీన్స్ ఈ ఎవ్రీ ఎలిమెంట్ అనేది స్ట్రింగ్ రూపంలో ఉంది కదా. స్ట్రింగ్ రూపంలో వాడకుండా రియల్ టైంలో మనకి యాక్చువల్గా ఇలా ఉండదు. ఏంటి అంటే మనకి ఇది ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. అంటే ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి దానికి ఒక ఐడి అవన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్, ఈ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసి ఐడి ఉంటుంది. ఈ ఐడి ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి. ఓకే, ఎందుకు? మనం ఐడి మీన్సే యూనిక్ అని కదా. అదే సేమ్ మనకి యూజర్ ఐడి ఎవ్రీ యూజర్కి ఎట్లా డిఫరెంట్గా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఎవ్రీ టు డూ ఐటమ్కి డిఫరెంట్ ఐడి అనేది ఉండాలి మనకి. సో దీనికి మనం నేమ్ అని ఇచ్చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనము దీన్ని స్ట్రింగ్ కింద తీసుకుందాం. బ్రష్ టూత్, ఇది ఏ రూపంలో ఉండాలి మనకి? స్ట్రింగ్ అయి ఉండాలి. ఇక్కడ ఈ ఐడి అనేది ఏ రూపంలో ఉండాలి మనకి? ప్రెజెంట్ అయితే నంబర్ లాగానే తీసుకుందాం. ఓకే, తరువాత మనకు ఆ, ఈ ఈ స్పెసిఫిక్ ఐటము కంప్లీట్ అయిందా లేదా తెలవడానికి మనకి ఆ, ఒక ఏంటి అంటే ఒక ప్రాపర్టీ అనేది కావాలన్నట్టు. అంటే మనము ఈ పర్టిక్యులర్ ఐటము అంటే టు డూ లిస్ట్లో ఉన్న ఐటమ్ని మనము కంప్లీట్ చేసామా లేదా, కంప్లీట్ చేస్తే సో దానికి ఏంటి అంటే మనము కంప్లీటెడ్ అని చెప్పేసి ఇంకొక ప్రాపర్టీ పెట్టుకొని ఫస్ట్ దీన్ని డిఫాల్ట్గా మనం ఏం చేయాలి అంటే ఫాల్స్ పెడదాం. అంటే ఏంటి, ఎప్పుడైతే మనం ఒక కొత్త ఐటమ్ని ఈ టు డూ లిస్ట్లోకి యాడ్ చేస్తామో అది డిఫాల్ట్గా దాని వాల్యూ వచ్చేసి ఫాల్స్ ఉంటుంది. ఎప్పుడైతే నేను దానిపైన క్లిక్ చేస్తాను అంటే అయిపోయింది అన్నట్టుగా క్లిక్ చేస్తానో అప్పుడు ఏమవుతుంది అంటే ట్రూ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ ఐటమ్ అనేది ట్రూ ఉంటుందో మనము ఇక్కడ ఎలా ఊహిస్తున్నాము? ఓకే, ఆ ఫంక్షనాలిటీ పోయినట్టు అనుకుంటా. సో ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తామో అది రీడ్ అయినట్టుగా చూపించాలి. అంటే మనం టాస్క్ని కంప్లీట్ చేసినట్టుగా మనం ఏమంటూ టెక్స్ట్ త్రూ లైన్ రాసినాం కదా, సేమ్ అలానే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ దిస్, అంటే ఇంతకుముందుకి ఏంటి అంటే జస్ట్ క్లిక్ చేసి చేసినాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనము చేద్దాం. అంటే కొంచెం ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి బులియన్ వాల్యూ అవుతుంది. నేమ్ ఈజ్ డిప్రికేటెడ్. సో ఇలా రాయకుండా మనం ఏం రాద్దాము, ఇక్కడ వాల్యూ అని రాద్దాం. వాల్యూ వద్దులే, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, టెక్స్ట్ అని రాస్తా. సో ఇది మన ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం అన్ని ఉన్న వాటిని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసేయాలి. ID1 టెక్స్ట్ వచ్చేసి కంప్లీటెడ్
ఫాల్స్ కదా డిఫాల్ట్. సో ఇదే ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ మిగతా వాటికి కూడా అప్లై అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే కాపీ చేసి పేస్ట్ చేద్దాం, స్ట్రింగ్ ఇక్కడ వేసేద్దాం. ఓకే, ఇక్కడ ఐడి డిఫరెంట్ ఉండాలి కదా, యూనిక్గా. డిఫాల్ట్గా ఇది ఫాల్సే. మనం ఈ రైట్ సైకిల్ అనేది చేద్దాం. ఓకే, ఇది 3. రైట్. సో మనం ఇప్పుడు ఏం చేసాము అంటే స్ట్రింగ్లో ఉన్న వాటికి ఏం చేసాము అంటే ఒక్కొక్క ఐటమ్కి ఇంకొక 2 వాల్యూస్ని డిఫరెంట్గా అసైన్ చేసాము. ఇక్కడ మీరు చూస్తే ఏమైంది అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది, అది రావట్లేదు. మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడు రెండరింగ్ ఎందుకు అయిందో ప్రాబ్లం అనేది చెక్ చేద్దాము. సో ఇంత ముందుకు ఇక్కడ ఏమొచ్చిండే మనకి డైరెక్ట్గా ఈ బ్రెస్ట్ టూత్ అనే వాల్యూ వచ్చిండే. ఇప్పుడు ఏమొస్తుందో చెక్ చేద్దాం ఇక్కడ. రైట్ సార్, యానిమల్ డాట్ టెక్స్ట్ అని పెట్టాలి. ఇక్కడ కన్సోల్లో మనం చెక్ చేసుకోవచ్చు. విషయం ఎందుకు మనం ఎవ్రీ టైం కన్సోల్ చెక్ చేసుకోవాలి అంటే మనకి ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది బేసిక్గా. ఓకే, చూసారు కదా ఇప్పుడు ఈ యానిమల్లో ఏమొస్తుంది మనకి, ఈ టోటల్ ఆబ్జెక్ట్ వస్తుంది. అయితే ఆబ్జెక్ట్లో ఉన్న మనం ఇప్పుడు ఈ ఇండివిజువల్ వాల్యూని మనం యాక్సెస్ చేయాలంటే ఎలా చేయొచ్చు? యాక్చువల్గా 3 లూప్స్ వచ్చినాయి ఇక్కడ. ఇండివిజువల్ వాటిని యాక్సెస్ చేయాలంటే ఎలా చేయొచ్చు? డాట్ నోటేషన్తో చేయాలి కదా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ తీసుకుందాంలే, డాట్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ మీరు చూసారు కదా ఇప్పుడు మనం టెక్స్ట్ని ఇప్పుడు యాక్సెస్ చేయగలుగుతున్నాం. కాబట్టి మనం దీన్నే ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. మీరు చూసారు కదా అవుట్పుట్లో మనకి వచ్చేసింది బరాబర్గా ఇప్పుడు. అయితే ఇంత ముందుకు మనము ఇక్కడ డేటా టెక్స్ట్ అని పంపించాము కదా. ఇప్పుడు మనం డేటా టెక్స్ట్ పంపించకుండా మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ ఐడి పంపిద్దాం ఇప్పుడు. రైట్. సో మనకి ఇప్పుడు అక్కడ ఐడి అంటే ఇప్పుడు ఐడిని బేస్ చేసుకొని మనము డిలీట్ చేస్తాం అన్నట్టు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది నెంబర్ కదా సార్ మనం తీసుకుంటుంది, అంటే ఇంటీజర్. అవును, యాక్చువల్గా ఏంటి అంటే మనము నార్మల్గా హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా సార్, డిఫాల్ట్గా హెచ్టిఎంఎల్తో వచ్చే అట్రిబ్యూట్స్, వాటిని వాడుతున్నప్పుడేమో డేటా అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా సార్? కానీ ఇక్కడ మనం వాడుతున్నది ఏంటి, యాక్చువల్గా మనం వాడుతున్నది ఏంటిది అంటే నెంబర్ వాడుతున్నాం. మనకు నెంబర్గా సంబంధించింది ఏ అట్రిబ్యూట్ కూడా మనకి హెచ్టిఎంఎల్లో లేదు కదా నెంబర్ ఇవ్వడానికి. సో దానివల్ల మనం ఇది HTML5 అట్రిబ్యూట్ వాడాల్సి వస్తుంది. సో ఇక మనం ఇప్పుడు కన్సోల్లో చెక్ చేస్తే ఎలిమెంట్స్కి ఓకే డేటా ఐడి అనేది వచ్చింది. కాకపోతే మీకు ఇక్కడ చూడండి ఈ డేటా టైప్ అనేది స్ట్రింగ్ రూపంలో ఉంటుంది ఇక్కడ మనకి. ఎందుకు అంటే డబల్ కోట్స్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో అది స్ట్రింగ్ అయిపోతుంది. సో మనం ఓకే ఫైన్, పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం ఇప్పుడు డేటా స్ట్రక్చర్ మార్చేసాం. ఇంత ముందుకు ఓన్లీ స్ట్రింగ్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆబ్జెక్ట్ కిందకి మారినాయి కాబట్టి టోటల్ ఫంక్షనాలిటీలో మనం మళ్ళీ చేంజెస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కదా. సో డిలీట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దామా ఒకసారి. కన్సోల్కి వెళ్ళేసి ఇది తీసేద్దాం. ఓకే, ఏం జరగట్లే యాక్షన్.
ఫస్ట్ అంటే మనం ఏం చేద్దాము అంటే డిలీట్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. బటన్ పైన మనం క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ ఏం చేసుకుంటున్నాము, మనము అట్రిబ్యూట్లో టెక్స్ట్ తీసుకొచ్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ఐడి తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తా, ఏం రావట్లేదు. ఎందుకు ఏం రావట్లేదు? ఒక్కసారి నేను కన్సోల్ చేసి చెక్ చేసి ఇక్కడ నాకు ఏమొస్తుందో చెక్ చేస్తా. ఇక్కడ నేను టెక్స్ట్ అని ఇప్పుడు టెక్స్ట్కి బదులుగా ఇప్పుడు మనం ఐడి తీసుకుందాము. ఎందుకంటే మళ్ళీ అది ఇది సేమ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ ఐడి వస్తుందా లేదా అని చెక్ చేద్దాం ఒకసారి. డిలీట్ క్లిక్ చేసినప్పుడు ఎస్ వస్తుంది. ఇంకోటి దీని టైప్ ఏంటి అని చెక్ చేయాలి. టైప్ ఆఫ్ డేటా అంటే ఇది నెంబరే వస్తుందా? మనం అరేలో ఒక నెంబర్ కదా పంపించింది, కానీ ఇక్కడ కూడా మనకు వచ్చేది నెంబరా కాదా? ఏమొస్తుంది మనకి ఇక్కడ? స్ట్రింగ్ వస్తుంది. ఎందుకు స్ట్రింగ్ వస్తుంది అంటే ఎప్పుడైతే మనము ఒక వాల్యూని అట్రిబ్యూట్కి ఇచ్చేస్తామో, ఈవెన్ అది నెంబర్ అయినా సరే దాన్ని స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల మనము ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకి స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరిదో వాయిస్, ఎవరిదో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ స్ట్రింగ్లో ఉన్నదాన్ని నెంబర్కి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. నెంబర్కి కన్వర్ట్ చేద్దామా? కదీర్ లేదు లేదు, కే లేదు, నాయిస్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో మనము ఇది కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు మనం ఏం చేద్దాము అంటే ఒకసారి కమెంట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాము అంటే ఈ ఐటమ్ ఉంది కదా, ఐటమ్ ఏమిటిదో చూద్దాం. ఫస్ట్ ఐటమ్ ఏమొస్తుంది అనేది. డిలీట్ క్లిక్ చేస్తున్నా. ఐటమ్ ఏమొస్తుంది మనకి? ఈ టోటల్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఈ టోటల్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇండివిజువల్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనేది మనకి అంటే ఫస్ట్ లూప్లో ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ లూప్లో సెకండ్ ఆబ్జెక్ట్ మనకి వస్తుంది. అంటే ఈ ఐటమ్ డాట్ మనకు ఒకవేళ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ వస్తుంది. మిగతా ప్రాపర్టీస్ కావాలి అంటే ఐడి కావాలి అన్నప్పుడు ఐడి వస్తుంది. ఐడి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనము ఇంత ముందుకు ఏం చేసినాము అంటే టెక్స్ట్తో కంపేర్ చేసినాం కదా. ఇప్పుడు టెక్స్ట్ కంపేర్ చేయకుండా ఐడితో కంపేర్ చేస్తాం అన్నట్టు. సో ఎలా అంటే ఇప్పుడు ఐటమ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ నుంచి వస్తున్న వాల్యూతో కంపేర్ చేయాలి కదా. ఏదైతే డేటా ఐడి నుంచి మనం ఇందులో స్టోర్ చేసుకున్నాం కదా, దాంతో కంపేర్ చేద్దాం. క్లిక్ చేస్తున్నా. ఏమైంది, ఇక్కడ మనకు 3 టైమ్స్ కూడా ఫాల్సే వచ్చింది, కానీ మనకు ఒక్కసారన్నా ట్రూ కావాలి కదా. యాక్చువల్గా ఇక్కడ రెండు కూడా ఏమి కన్సోల్ అవుతున్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ కూడా వర్షం పడుతుంది, అందు గురించే సౌండ్. ఓకే, ఇదంతా కూడా ఫస్ట్ లూప్లో మనకి 1 వస్తుంది. అంటే ఫస్ట్ లూప్లో దీని వాల్యూ 1 వస్తుంది, దీని వాల్యూ 1 వస్తుంది, కానీ నేను సమానం అని చెప్పన్నా.
కానీ ఇక్కడ ఏమైతుంది, ఇవి రెండు సమానమే ఉన్నాయి వాల్యూస్, అయినా కానీ మనకి ఏమొస్తుంది ఇక్కడ ఫాల్సే వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది అంటే, రైట్, అంటే ఈ ఈ ఐడి ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే టైప్ ఆఫ్ చెక్ చేద్దాము దీనికి దానికి. ఐటమ్ డాట్ ఐడి ఏమో నెంబర్ వస్తుంది మనకి, డేటా ఐడి నుంచి ఏమో మనకి స్ట్రింగ్ వస్తుంది, దానివల్ల ఈ ప్రాబ్లం. మనకి ఇక్కడ త్రిబుల్ ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు మన కండిషన్ ఏంటిది, డేటా టైప్ ప్లస్ వాల్యూ రెండు కూడా చెక్ చేస్తాయి. నాకు ఇక్కడ డేటా టైప్ చెక్ చేయాల్సిన అవసరం నాకు వద్దు అన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే డబుల్ ఈక్వల్ టు పెట్టుకుంటా. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. చూసారు కదా, ట్రూ వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ కూడా స్టిల్ నెంబరే ఉంది, ఇక్కడ కూడా స్టిల్ స్ట్రింగే ఉంది, అయినా సరే మనకి ట్రూయే వచ్చింది. సో దీనికి రీజన్ ఏంటిది అంటే, మనం డబుల్ ఈక్వల్ టు ఇచ్చినాం కాబట్టి ఓన్లీ వాల్యూ మాత్రమే చెక్ చేసుకుంటుంది, డేటా టైప్ అనేది చెక్ చేసుకోవట్లేదు. అంటే దీని మీనింగ్ ఏంటిది అంటే, నువ్వు ఇంకో కూడా చెప్పొచ్చు ఏంటంటే, జావా స్క్రిప్ట్ ఏదన్నా ఒక వాల్యూని స్ట్రింగ్లో ఉంటే ఆటోమేటిక్గా నెంబర్ కిందికి కన్వర్ట్ చేసుకుంటుంది, అట్లా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నా, ఇదంతా తీసేస్తున్నా. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం దేంతో కంపేర్ చేయాలి, ఐటమ్ డాట్ ఐడితో కంపేర్ చేయాలి. ఇప్పుడు నేను బ్రష్ టూత్ క్లిక్ చేస్తున్నా. సారీ, ఇక్కడ మనం ఎంత డబల్ ఈక్వల్ తీసుకోవాలి కదా, త్రిబుల్ ఈక్వల్ టు బదులుగా. ఓకే, చూసారు కదా మన బ్రేక్ఫాస్ట్ అది అది వెళ్ళిపోయింది బ్రష్ టూత్ అనేది. ఇప్పుడు నేను ఈట్ బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళిపోతా లేదా చూద్దాం. ఇది కూడా వెళ్ళిపోయింది, రైట్ సైకిల్ వెళ్ళిపోతా లేదా చూద్దాం. ఇది కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ అన్డిఫైన్ వచ్చింది. ఎందుకు అన్డిఫైన్ వచ్చింది అంటే, నేను దాని మౌస్ ఓవర్ అయినప్పుడు మనకు ఐటమ్ అనేది యాడ్ అయిపోయింది కదా, అలా కాకుండా క్లిక్లో చేద్దాం. ఓకే, డిలీట్ 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 యాడ్. ఏమైంది యాడ్ కాలేదు. సో ఎందుకు యాడ్ కాలేదో చూద్దాం. యాడ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇన్పుట్ వాల్యూ వస్తుంది. మనం ఏం చేస్తున్నాము అంటే, యానిమల్స్లోకి ఏది పుష్ చేస్తున్నాం, మనము డైరెక్ట్గా వాల్యూని పుష్ చేస్తున్నాం. కానీ మనం పుష్ చేయాల్సింది ఏంది, ఇక్కడ ఒక కొత్త ఆబ్జెక్ట్ని కదా పుష్ చేయాల్సింది. ఎందుకు, ఇవన్నీ ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు మనం పుష్ చేసే కొత్త ఐటమ్ కూడా ఆబ్జెక్ట్లోనే ఉండాలి. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే, దీని మొత్తాన్ని కూడా ఆబ్జెక్ట్ కిందికి కన్వర్ట్ చేయాలి. ఇంకోటి కంప్లీటెడ్ ఏంటిది, డిఫాల్ట్గా ఫాల్స్ యాడ్ చేయాలి. ఇంకొక వాల్యూ అనేది ఇవ్వాలి కదా మనం, ఐడి. ఇప్పుడు నేను 4 ఇస్తున్నా ప్రెజెంట్. అయితే ఇది యాడ్ చేసిన తర్వాత యానిమల్స్లోకి ఈ ఫోర్త్ ఇది యాడ్ అయిందా లేదా చూద్దాం. మనం ఎట్లా చూడొచ్చు, కన్సోల్ చేసి చూడొచ్చు కదా మనం. రైట్, ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తా. ఫస్ట్ డిలీట్ చేసేసి దాని తర్వాత యాడ్ అయిందా లేదో చూస్తా. చూసారు కదా, అయిపోయింది యాడ్. నేను సెకండ్ టైం యాడ్ చేస్తాను. మళ్ళీ సెకండ్ టైం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ యాడ్ అయింది. కానీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనకి ఐడి అనేది సేమ్ వచ్చింది, కానీ మనకి సేమ్ రావద్దు. అంటే ఏం చేయాలి, రైట్, ఎట్లా చేయొచ్చు అంటే, డైనమిక్ అంటే యానిమల్స్ డాట్ లెంత్ అని ఇవ్వచ్చు. కానీ దీంతో కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎవ్రీ టైం ఈ లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి
ఉంటుంది, కానీ మోస్ట్లీ ప్రాబ్లం ఏం లేదులే మనకి ఇంతవరకు చేసేటప్పుడు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4 ఉన్నప్పుడు నేను యాడ్ చేస్తున్నా టెస్ట్ అని. ఏం జరిగింది ఇక్కడ? 1 2 3 అంటే మనకి ఈ యానిమల్స్ యొక్క లెంత్ ఎంత? 3 కదా, అంటే ఇక్కడ 3 వచ్చింది. మనకి ఏం చేయాలి? 3 ప్లస్ 1 కావాలి కదా, 4ది కావాలి. ఇక్కడ 3 వస్తుంది కాబట్టి మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా, టెస్ట్ అని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఏమొచ్చిందో. ఎంత వచ్చింది? 4 వచ్చింది. నేను ఇప్పుడు టేక్ అని రాస్తున్నా, ఇది కూడా యాడ్ చేస్తా, ఏమొస్తుందో చూద్దాం. 5 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎప్పుడు కూడా యానిమల్స్ లెంత్ అనేది ఫ్రెష్గా తీసుకుంటుంది, తీసుకొని దానికి నెంబర్ 1 యాడ్ చేస్తూ పోతుంది. సో దీనివల్ల మనం ఏం చేసినాం, ఈ ఐడి అనే వాల్యూని డైనమిక్ చేసాం ఇప్పుడు. అంటే ఆటోమేటిక్గా యానిమల్స్ యొక్క లెంత్ని బేస్ చేసుకొని ఐడి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మన ఇంతకుముందుకున్న ఫంక్షనాలిటీ అంతా రీస్టోర్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఇది కూడా ఏమంటారు, ఎంటీ అవుతుంది కదా వాల్యూ, ఇది కూడా అయిపోతుంది, అది కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిది అంటే డూప్లికేట్ వాల్యూని అలో చేయొద్దు కదా. ఇప్పుడు నేను డూప్లికేట్ వాల్యూని ఎలా చేయొచ్చు అంటే, మనము యాక్చువల్గా యాడ్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇది అరేలోకి పుష్ అవుతుంది. ఇక్కడ పుష్ చేస్తున్నాం కదా మనం. ఈ పుష్ చేసే ముందు మనము ఏం చేస్తాము అంటే ఏదైతే వాల్యూ ఇన్పుట్ వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ అనేది ఇందులో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎలా చెక్ చేసుకోవచ్చు? యాక్చువల్గా మనం దీన్ని చేసుకోవడానికి ఫిల్టర్ వాడుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఫిల్టర్ చేద్దాం. కాన్స్ట్ ఫిల్టర్డ్ ఈజ్ ఈజ్ డూప్లికేటెడ్ పెడదాం కదా, కరెక్ట్ ఉంటుంది. ఈజ్ డూప్లికేటెడ్ యానిమల్స్ డాట్ ఫిల్టర్ ఇక్కడ ఏమొస్తుంది మనకి? యానిమల్ వస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఏం చేస్తాము, యానిమల్ వద్దులే, ఊకే అది తీసుకోండి మా ఖరాబ్. ఐటమ్ తీసుకుందాము. ఐటమ్ తీసుకొని కన్సోల్ చేస్తున్నా ఒకసారి మన పర్పస్కి. ఐటమ్ యాడ్ క్లిక్ చేస్తున్నా. యాడ్ క్లిక్ చేస్తున్నప్పుడు మనకి 40 లైన్, ఇది ఎన్నో లైన్ మనది? ఇది 33 లైన్. 33 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది మనకి? 33 3 సార్లు వచ్చింది కదా. ఎందుకు 3 సార్లు వచ్చింది అంటే ఈ ఫిల్టర్ అనేది లూప్ అవుతుంది కాబట్టి ఎవ్రీ ఎలిమెంట్కి వచ్చింది. అంటే మనకు ఈ యానిమల్స్లో ఉన్న ఎవ్రీ ఐటమ్ అనేది వస్తుంది ఇక్కడ. కింద వేరే కన్సోల్ అన్ని తీసేద్దాము కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, ఏమంటే సరిపోతుంది. ఐటమ్ డాట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వాల్యూ. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ టెస్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది అంటే
ఈ టెస్ట్ అనేది దీంట్లో ఎక్కడ కూడా లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే మళ్ళీ నేను టెస్ట్ టైప్ చేస్తా. ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ క్లిక్ చేస్తా. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చింది? ఈ టెస్ట్ అనేది ఈ టెస్ట్ అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ టెస్ట్ ఏదైతే లేటెస్ట్గా వచ్చిందో అది ఆల్రెడీ ఉంది కాబట్టి ట్రూ ఉంది. అంటే ఏంది? ఈ యానిమల్స్ అనే అరేలో ఆల్రెడీ ఈ టెస్ట్ అనేది ఉంది అని చెప్పి అంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అయినప్పుడు నేను ఈ ఐటమ్ని రిటర్న్ చేస్తా. సో ఇక్కడ నేనేం చేస్తా, బ్రష్ టూతే రాస్తా కావాలంటే. బ్రష్ టూత్. మనము ఇక్కడ కన్సోల్ ఏం రాలేదు కాబట్టి ఏం రాలేదు. ఇప్పుడు ఇది ఈజ్ డూప్లికేటెడ్ ఏమొస్తుందో చూద్దాం. అంటే ఈజ్ బ్రష్ టూత్ అనేది వచ్చింది. అంటే దీని మెయిన్ ఏంటి? ఇందులో ఏదైతే వాల్యూ వచ్చిందో అది డూప్లికేటు అయింది అని అర్థం. అయిందా? డూప్లికేట్ మనకి ఇక్కడ అయింది. అయితే ఎప్పుడైతే దీని వాల్యూ, ఓకే, దీని లెంత్ అనేది గ్రేటర్ దాన్ 0, అంటే 0 కంటే ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనం దీన్ని ఏమంటాము అంటే ఎప్పుడైతే దీని లెంత్ అనేది 0 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి ఈ ఏదైతే టూడో ఐటమ్ పాస్ చేస్తున్నాం. సార్, సేమ్ లెంత్ తీసుకుంటే అవును సార్, ఇక్కడ టెక్స్ట్నే మ్యాచ్ చేస్తున్నాం మనం. అయితే ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ మనకు పాస్ అవుతుందో ఆ పాస్ అయింది మాత్రమే మనకి ఇక్కడ రిటర్న్ అవుతుంది అన్నట్టు. అంటే ఒకటే ఉంటుంది ఎప్పుడైనా సరే దీంట్లో. అంటే ఎన్ని వాల్యూస్ అయితే డూప్లికేట్ అయితే అన్ని వాల్యూస్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ. నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడైతే ఈ డూప్లికేటెడ్ మన అరే యొక్క లెంత్ అనేది 0 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు నేను ఈ పుష్ అనే దాన్ని నేను రన్ చేయను, ఈ కోడ్ని రన్ చేయ. సరే, ఇది ఎగ్జిక్యూట్ ఏమవుతుందో చూద్దాం. అంటే వేరేటి నువ్వు ఎందుకు పుష్ చేయాలి? రీజన్ ఏంటిది? అంటే నువ్వు ఇంకా వేరేటి ఎందుకు పుష్ చేయాలంటున్నాను ఇక్కడ. రీజన్ ఏంటి ఇక్కడ పుష్ చేయడానికి? ఆల్రెడీ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇందులో. ఇప్పుడు మనకు నేనేమంటున్నా అంటే మనము ఇది లూప్ చేయడానికి రీజన్ ఏంటిది అంటే ఏదైతే ఇన్పుట్ వాల్యూ మనకు వస్తుందో ఆ వాల్యూ అనేది దీంట్లో ఆల్రెడీ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఓకేనా? అంటే ఈ ఫిల్టర్లో మనం ఎటువంటిది కూడా పుష్ చేయాల్సిన అవసరం అనేది లేదు. నువ్వు పుష్ చేయాల్సింది ఏంటి? ఇన్పుట్ వాల్యూని మనం పుష్ చేయాలి యానిమల్స్కి. అర్థమైందా? ఇక్కడ వచ్చిన ఎలిమెంట్స్ని పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇవి ఆల్రెడీ అరేలో ఉన్నాయి, మళ్ళీ పుష్ చేయాల్సిన అవసరం అనేది మనకి లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను 37 లైన్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సేవ్ చేయాలి కదా ఒకసారి. రైట్, ట్రూ అనేది అయింది. ఎందుకు ట్రూ అయింది అంటే ఈ బ్రష్ టూత్ అనేది ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి ట్రూ అయింది. ఓకే, అంటే ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో నేను ఒక్క నిమిషం, ఇలా కూడా వేసుకోవచ్చు.
ఓకే, ఫాల్స్. ఓకే, లేకపోతే సింపుల్గా వేద్దాము, ఇంత కాంప్లికేటెడ్ చేయకుండా. ఈజ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఏది పుష్ అయ్యా, అదర్వైజ్ నేను దీన్ని పుష్ చేస్తా. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ కన్సోల్లో ఎర్రర్ చూపిద్దాం. ఇట్ ఈస్ డూప్లికేటెడ్ ఐటమ్. ఇట్ ఈస్ అన్నాం కాబట్టి మనము ఆ ఇట్ ఈస్లో ఏది అనేది చూపిద్దాము. ఓకే, ఆ వాల్యూ ఎప్పుడైతే మనకి ఈ లెంత్ అనేది ఎక్కువ ఉంటుందో మనం ఏం చేస్తున్నాము అంటే ఇది డూప్లికేట్ అని కన్సోల్ ఎర్రర్ చూపిద్దాము, లేకపోతేనేమో ఇది పుష్ చేద్దాము. నాకు తెలియదు మీకు వినబడుతుందా లేదా. ఓకే, ఓ టూ మచ్ వర్షం ఉంది ఇక్కడ. ఓకే, ఓకే, ఇది ఒక్కదాంతో చెప్పి ఆపేద్దాము. ఓకే, టెస్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ టెస్ట్ చూస్తున్నా. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది ఏమని, టెస్ట్ ఇట్ ఈస్ డూప్లికేటెడ్ ఐటమ్. చూసారా, యాడ్ కాలేదు. చూపించచ్చు. ఓకే, టెస్ట్ ఈస్ డూప్లికేటెడ్ ఐటమ్ అని చెప్పి మనము అలర్ట్ చూపిస్తున్నాం ఇక్కడ. అండ్ ఇది కూడా క్లియర్ చేస్తున్నాము, ఇక్కడ కూడా మనము యాడ్ చేయట్లేదు. సో మిగతా పాట తర్వాత క్లాస్లో వద్దాము.